ఇవాల్టి స్పెషల్ రవ్వ పాయసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు రవ్వ వేసుకొని సన్నని మంటపై రవ్వని రంగు మారేంత వరకు వేపుకోండి. ఓ కప్పు రవ్వకి 3 కప్పుల పాలను తీసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన రవ్వలో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలు కట్టకుండా రవ్వను కలుపుకోవాలి. నేనేమో రవ్వ పాయసం చేద్దాం అనుకున్నాను. ఇదేంటో రవ్వ కేసరిలాగా ఉంది. రవ్వ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెయ్యి కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనం 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకుందాం. నేనేమో పాయసం చేసే పనిలో ఉంటే మా తమ్ముడేమో జీడిపప్పు తినేసే పనిలో ఉన్నాడు. పంచదార అంతా కరిగిపోయింది. ఒక 3 ఏలకలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి పాయసంలో. చివరిగా ముందుగా వేపి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసేస్తున్నాను. మా తమ్ముడు అన్నీ తినేసాడు. మిగిలిన పప్పులన్నీ వేస్తున్నాను. అంతే, టేస్టీ అయిన రవ్వ పాయసం రెడీ.